పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల వృద్ధి, పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ సంరక్షణకు శ్రీకారం చుట్టినట్లు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన స్టేట్ వెట్ ల్యాండ్ అథారిటీ సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తడి నేలల భౌగోళిక సరిహద్దులను గుర్తింపు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోపడి చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 23,450 చిత్తడి నేలలున్నాయి. ఇందులో 99.3% నేలలకు డిజిటల్ సరిహద్దుల గుర్తింపు పూర్తయింది. వీటికి ఈ నెల 28 లోపు భౌతిక సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం అటవీ, రెవెన్యూ, సర్వే అధికారుల సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 2018లో తన పోరాట యాత్ర సందర్భంగా సోంపేట చిత్తడి నేలల్ని పరిశీలించినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర పరిధిలో ఒకేసారి 16 చిత్తడి నేలలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్ గ్రీవెన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని, వీటిని అధికారికంగా నోటిఫై చేయబోతున్నట్లు వెల్లడించారు. దక్షిణ భారత చరిత్రలో ఒకేసారి ఇన్ని చిత్తడి నేలలు గుర్తించిన రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించబోతోందన్నారు.